జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడైనా సరే వాడి బతుకు జైలు పాలే. నేను ఎందుకు అంటున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది సైకోగాళ్ళని పెంచి పోషించారు. ఆ సైకోగాళ్ళ పని ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, నారా లోకేష్ గారు మాట్లాడినా, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి, వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళలను ఉద్దేశించి నీచాది నీచంగా పోస్టులు వేసి వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం అన్నమాట. అందులో భాస్కర్ రెడ్డి అని చెప్పేసి ఒకడు, ఆ పిచ్చిన కొడుకు నిన్న వరకు కూడా లండన్లో ఉండేవాడంట. మరి ఆ లేఖితనంతో వాడు వేసిన పోస్టులు చూస్తూ ఉంటే ఆ లేఖితనంతో లండన్ వరకు ఎలా వెళ్ళాడు ఇప్పటి వరకు కూడా నాకు అనుమానమే. అదొక పెద్ద డౌట్ అనుమానం అనమాట. ఈ లేఖితనంతో లండన్ ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి డౌట్ వచ్చింది నాకైతే కనుక. లండన్లో ఉండి మనల్ని ఎవడు ఏమీ పీకలేలే, మన వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అని చెప్పేసి ఇష్టానుసారంగా వాడి నోటుకు వచ్చింది ఎంత వస్తే అంత ఏది పడితే అది పోస్టులు వేసి అప్పుడు సునకానందం పొందాడు. ఇవాళ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన కాడి నుంచి మళ్ళీ ఇక్కడ అదొక రకమైన ఏడుపు. మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా, ఇబ్బంది పెడతారా, కొడతారా, కోర్టుకి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ నాయకులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే చెప్తున్నాడు, నన్ను పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టేశారు, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. సరే ఏదో ఇప్పుడు నిజంగా కొట్టారా కొట్టలేదా అనేది తర్వాత తెలుగు పక్కన పెట్టేసాను. అది అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ లేదంటే అఫీషియల్ పేజీలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు, నిస్సిగ్గుగా వాడికి అలాంటి పోస్టులు వేసాడు వేయించని తెలిసిన తర్వాత కూడా మీరు నిస్సిగ్గుగా ఎలా సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఇప్పుడు అవే మాటలు భారతిరెడ్డి గారినో లేదంటే వైసీపీ నాయకుల్లో అంత దారుణంగా మాట్లాడితే మీరు సపోర్ట్ చేస్తారా? రాష్ట్ర రాజకీయాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఇక ఇలాంటి సైకోగాళ్ళందరినీ కూడా పెంచి పోషించి దారుణం, మరీ దారుణం మాట. మనం ఇక్కడ వర్ణించడం, మనం ఇక్కడ చూపించడం, లేకపోతే కనుక వాడు వేసిన పోస్టులు ఇక్కడ చూపించను. కనీసం ఎందుకు చూపించలేకపోతున్నానంటే ఆడు అంత దారుణంగా వేసాడు. కనీసం చదవను కూడా చదవలేం మనం. అన్నీ పుట్టకల గురించి లేదంటే వాళ్ళు అలాగని వీళ్ళు ఎలాగని చెప్పేసి అని. ఒకసారి వాడిది ఒక వీడియో, చిన్న వీడియో ఒకటి ఉంది, వినిపిస్తానండి. అంటే సుతపోసలా మాట్లాడుతూ ఉంటారు, చేసిన లత్కోర్పులు అన్నీ చేస్తూ ఉంటారు. ఎవడు ఏమో అనలే, మనల్ని మన ఇతర దేశాల్లో ఉన్నాం కదా, మనం ఏమైనా మాట్లాడచ్చు. వాడేడు గొంతు కాదు, ఎవడన్నా ఇంకొకటి అయితే కనుక నిజంగా కాలు చేయి తిప్పేయాలా. ఇలాంటి వ్యక్తులు భూమికి భారం. నిజంగా రాజకీయ విమర్శలు బ్రహ్మాండంగా చేయొచ్చు. మీరు చేస్తారు, నేను చేస్తాను, నేను మాట్లాడతాను. కొన్ని వందల వీడియోలు మాట్లాడను, కొన్ని వేల వీడియోలు, వందలు కూడా కాదు. మహిళల పట్ల మాట్లాడేటప్పుడు మనం ఎంత బాగా మాట్లాడాలో అంత చక్కగా మాట్లాడాలి. రాజకీయ విమర్శలు చేస్తాం, రోజాను విమర్శిస్తాం, లేదంటే గతంలో శ్రీరెడ్డిని విమర్శించేటోళ్ళమి. వాళ్ళు ఏ భాష అయితే వాడారో అదే భాషలో సమాధానం చెప్పేటోళ్ళం. కానీ నీచంగా ఎవడు మాట్లాడినా సరే బూతులను ఉద్దేశం అంటే పచ్చి బూతులు మనకు వచ్చి కాదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. మన విధి విధానాల గురించి మాట్లాడాలి. కానీ మాట్లాడితే నారా లోకేష్ గారి గురించో లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించో వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించో మనం ఒళ్ళు మర్చిపోయి కనీసం వయసులో పెద్దవాళ్ళు అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే గొంతు ఎక్కడి నుంచి వచ్చుద్ది అని అడుగుతున్నా. మనిషివా పశువు అసలు నాకు అర్థం కావట్లా. నీటి వీటిని చూసిన తర్వాత ఇది మనిషి పుట్టకపోతే ఎలా పుట్టాడా అనిపించింది. ఇంకా మాట్లాడకూడదు, కానీ మీ నాన్నగారు చనిపోయారు, ఈ సందర్భంలో మాట్లాడకూడదు. కానీ నిజంగా మీ నాన్నగారు నాన్న వద్దులే అనకూడదు కూడా. చెప్తున్నా ఉదాహరణకి, ఇంత కుసంస్కారుని ఎలా కన్నాడరా బాబు అని చెప్పేసి ఫీలింగ్ కలిగేసింది నాకైతే కనుక. నిజంగా చెప్తున్నాను, నేను వేసిన రోజున తెలియదు, మనం విమర్శించిన రోజున తెలియదు, మనం ఇంత దారుణంగా వేస్తున్నాం పోస్టులు. నిజంగా ఆ పోస్టులు కానీ మీ నాన్నగారు చూపించుంటే మీ నాన్న చంపేస్తాను నేనైతే కనుక. అంత దారుణంగా వేసాడు. రేపు పొద్దున నీకు పెళ్ళి అయ్యే ఉంటుంది, నీ వయసు చూస్తూ ఉంటే, నీ బట్టపుర్రా నువ్వు నువ్వు వాళ్ళకొని చూస్తూ ఉంటే పెళ్ళి అయ్యే ఉంటుంది. నువ్వు వేసిన పోస్టులన్నీ కూడా ఆ స్క్రీన్ షాట్లన్నీ కూడా నీ కుటుంబ సభ్యులకు, నీ భార్యకో నీ పిల్లలకో లేదంటే మీ అమ్మగారికో చూపిస్తే, ఈ నా కొడుకు అసలు మనిషి కాదు, వీడు పశువు కంటే హీనం, వీడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పేసి వాళ్ళే బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అంత దారుణమా? మీ ఇంట్లో మహిళలు ఎవరన్నా ఏమన్నంటే అదేవిధంగా మాట్లాడితే తెలియదు మనకి. మనం అంటే ఇవాళ అండర్లో ఉన్నాం కాబట్టి సరిపోయింది. రేపు పొద్దున ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇండియా వెళ్ళాల్సి వచ్చుద్ది.
ఆ రోజు మన పరిస్థితి ఏంటని చెప్పేసి ఆ మాత్రం తెలియదా? ఆ మాత్రం బుర్ర లేకుండా నువ్వు లండన్ వరకు వెళ్ళిపోయి ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రతి యాదవ లండనే అంటాడు మాట్లాడితే లేకి యాదవులు అందరూ మెజారిటీ లండన్లోనే తెస్తారేమో. వీడు కానీ లేదంటే ఆడెవడో కుక్కలు డాక్టర్ ఇంకొకరిని ఆడు కానీ ఆ పంచప్రభాకర్ గారు కానీ ఈ లేకి యాదవుల్లో వీళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఈ లేకి బుర్రలు వేసుకొని మీరు ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మాకు అర్థం కాదు. ఇలా మాట్లాడే భాష మేము కూడా మాట్లాడలేము. అంటే మేము కూడా అంటే మేము తక్కువని కాదు, నిజంగా అంతంత మాత్రం చదువుకున్నవాడైనా సరే చాలా చక్కగా మాట్లాడతాడు. వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళకి వచ్చింది ఏంటంటే అక్రమ సంబంధాలు అంటగట్టడం, పుట్టకల గురించి మాట్లాడటం, వ్యంగ్యంగా ఎటకారం, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు వేసి మార్కింగ్ చేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టడం. అది వచ్చింది ఈ కుసంస్కార యాదవులకి. మరి కొంపల్లో చూస్తారని చెప్పేసి ఇంగిత జ్ఞానం లేదా? తెలియద్దు మనకి. ఇవాళ మీ నాన్నగారు చనిపోయారని చెప్పేసి ఇక్కడికి వచ్చో ప్రశాంతత ఉందా, సుఖం ఉందా మన ప్రాణానికి? దొంగచాటుగా అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి. పోనీ ఏదో జరిగింది అనుకుంటే ఇప్పుడు అరెస్ట్. నీ జీవితం సంకనాకపోయినట్టే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం బ్రహ్మాండంగా బూతులు తిట్టేసి పోస్టులు వేసేసి మన ఇష్టానుసారంగా చేసేసాం. ఇవాళ ఎవరి భవిష్యత్తు పోయింది? నువ్వు ఇప్పట్లో లండన్ వెళ్ళావు, మళ్ళీ లుకౌట్ నోటీసులు జారీ చేస్తారా, నీ పాస్పోర్ట్ సీజ్ చేస్తారా, నువ్వు దేశం దాటి వెళ్తానికి ఉండదు, వెళ్ళనివ్వరు. అయితే నీ బతుకు ఇంక బఠానీలు అమ్ముకోవడమే. బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకో వెళ్ళి ఇంక అంతకుమించి చేసేది ఏం లేదు. అయిపోయింది. నిన్ను రిమాండ్కి వేసారంటే నీకు నీ బతుకు అయిపోయినట్టే, నీ ఎక్కేసినట్టు. నీకు దేవుడి దేవాలు ఇంకా కోరుకో. నువ్వు ఇంకా రిమాండ్ వరకు వెళ్ళకూడదనే కోరుకోవాలి. ఎందుకంటే నీ జీవితం బాగుపడాలంటే, నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే నీకు రిమాండ్ పడకూడదనే కోరుకోవాలి. నువ్వైతే వన్స్ ఒకసారి నీకు రిమాండ్ పడిందంటే నీ బతుకు అయిపోయినట్టే, వెళ్ళి బఠానీలు అమ్ముకోవడమే. అప్పుడు ఎవడ మెప్పు కోసం అయితే నువ్వు ఇన్ని రకాలుగా బూతులు మార్పింగ్ అంటే ఫోటోలు మార్పింగ్ చేసి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి అడుచు కాపాడుతాడేమో చూడు. ఒకవేళ వచ్చి బెయిల్ ఇప్పించినా సరే నీ జీవితం జగన్మోహన్ రెడ్డి కోసం సర్వనాశనం చేసేసుకున్నావు. అంత చదివి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఇతర దేశాల్లో మంచి ఉద్యోగం చేసుకుంటూ నీ ఎదవ లేఖితనం వల్ల బంగారం లాంటి భవిష్యత్తుని చేతులా నాశనం చేసుకున్నావు కదా. మళ్ళీ నీకు అలాంటి భవిష్యత్తు అలాంటి జీవితం నీకు జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇవ్వడు. కావాలంటే నేను వచ్చిన తర్వాత నీకు 5,000కో 10,000కో ఏదో ఒక ఉద్యోగం ఇస్తాను, అలాగే బూతులు మాట్లాడే అంటాడు. కానీ నీ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి బాగు చేయలేడు. అయిపోయింది, నీ బతుకే అయిపోయింది. ఇంకా నీకు సినిమా అయిపోయినట్టే. బఠానీలు అమ్ముకోవాలి వెళ్ళి. ఇంకా సింపుల్ ఉదాహరణ అనమాట. జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా నమ్ముకుంటే ఆడి బతుకు జైలు పాలే. ఇది ఇంకొక ఉదాహరణ. ఇది దయచేసి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరికైనా సరే మన రాజకీయాలు పాలసీల ప్రకారంగా మాట్లాడనని చెప్పి ఏం కాదు. కానీ ఒకవేళ రాజకీయంగానే అవతల వ్యక్తి ఎవడైనా సరే పరుష పదజాలంతో మాట్లాడితే అవసరమైతే తిరిగి నువ్వు వాడిని వ్యక్తిగతంగా అదే పరుష పదజాలంతో దూషించి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల జోలుకో, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల జోలుకో, వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ట్రోల్ చేసి మార్పింగ్ చేసి ఇంకొక రకంగా చేస్తే అది ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే మన జీవితాలు మనమే సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. అది ఎవరిపడానే కానీ ఎక్కడైనా ఈ ఊరి దగ్గర పెట్టుకొని వైసీపీ కార్యకర్తకు ముఖ్యంగా, ఎందుకంటే పరమలేఖి యాదవుల్లో మొట్టమొదటి స్థానంలో మీరే ఉంటారు. విమర్శించేటప్పుడు పాలసీల ప్రకారంగా విమర్శించండి. బూతుల దాడి మార్పింగ్లు చేసేసి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడేసి పుట్టకుల గురించి మాట్లాడితే ఇతర దేశాల్లో ఉన్నాం కాదా అని చెప్పేసి విరవీగిపోవద్దు. ఏదో ఒక రోజున మీ కర్మకాలి ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఇలా వచ్చి ఇలా బలైపోతారు. ఈ రోజు నాటి బాధ వర్ణాతీతం. ఎవరికి చెప్పుకోలేడు. చెప్పుకున్నా సరే అయ్యో పాపం అంటారు. ఒకవేళ అయ్యో పాపం ఇలా జరిగింది ఏంట్రా అందామన్నా సరే ఆడి పోస్టులు చూస్తే అలా అనిపించదు ఎవరికి కూడా. డైరెక్ట్గా చూపిస్తారు. ఇదిగో అమ్మ, ఆ కుటుంబ సభ్యులు కూడా చూపించే ఉంటారు. ఇదిగో అమ్మ మీ కుమారుడు వేసిన పోస్టులకి కేసులు పెట్టారు. ఏం చేయమంటారో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడారమ్మని చెప్పేసి చెప్తారు.